వేణు ఏల్దండి. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో కమెడియన్గా పరిచయమయి వరుస సినిమాలలో నటించాడు. వేణు ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్తో వేణు పలు సినిమాలలో కమెడియన్గా ఆఫర్స్ అందుకున్నాడు. అయితే కొన్నాళ్లకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన వేణు దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అద్భుతమైన కథను సిద్ధం చేసుకుని నిర్మాత దిల్ రాజుకు వినిపించగా ఆ కథ దిల్ రాజుకు బాగా నచ్చటంతో వెంటనే సినిమా చేశారు. అలా వచ్చిన సినిమానే బలగం. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక కుటుంబంలోని బంధాలను గురించి దర్శకుడు వేణు ఎంతో ఎమోషనల్గా చెప్పాడు. ఈ సినిమాతో వేణుకి ఊహించని క్రేజ్ వచ్చింది. ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూసి దర్శకుడు వేణుని ప్రశంసించారు. ఇదిలా ఉంటే వేణు టాలెంట్ చూసిన దిల్ రాజు నేచురల్ స్టార్ నానితో తన 2వ సినిమాను లాక్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వేణు ఓ స్టోరీని సిద్ధం చేసుకుని నానికి వినిపించగా వేణు చెప్పిన స్టోరీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చకపోవటంతో ఈ సినిమాను పక్కన పెట్టినట్టు ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ స్టోరీకి ఎల్లమ్మ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.